డిసైడ్ అయ్యా? భయం వేస్తుందా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వర్షంలో మొక్కజొన్న పొత్తు తింటే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మా ప్రభంజన్ స్కూల్ నుంచి వచ్చేసాడు అనమాట. అయితే వాడి తాతగారు అంటే మా మామయ్య గారు ఇచ్చిన 500తో ఏదైనా కొనుక్కుందామని ఫిక్స్ అయ్యాడు. మా ఆయన అయితే ఫుట్బాల్ కార్డ్స్ కొనుక్కుంటానంటే వద్దని చెప్పారు. అవసరమా లేదో ఆలోచించు ప్రభంజన్. ఏంటి ఎక్కడ కార్లో చెప్తాడంట. సో లేట్ చేయకుండా మా ప్రభంజన్ 500తో ఏం కొనుక్కుంటున్నాడు చూద్దాం. 500 నాకు ఇచ్చేస్తావు పంపిస్తే? ఏ అమ్మలు ఇవ్వాలి చిన్నపిల్లలకి. ఏం డిసైడ్ అయ్యా? అది వద్దన్నారు కదరా. నీ బాగుంది సెల్ చేస్తావు ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేసి. మీరు చెప్పండి, అవసరమా కార్డ్స్ అసలు కొండ? నాకు తెలిసి అయితే అవసరం లేదనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే పోకీమాన్ కార్డ్స్ అలాగే ఇన్ని కొన్నాడు. పోకీమాన్ ఫుట్బాల్ వేరే వేరే. అవును, కానీ ఇప్పుడు పోకీమాన్ కార్డ్స్ ఏం చేస్తున్నావు? ట్రేడ్ చేస్తున్నాం. సరే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ తీసుకుని వద్దాం. వర్షం బాబాయ్, అసలు ఫుల్ పెద్ద వర్షం అనమాట. ఫుట్బాల్ కార్డ్స్ కొనొద్దు అని దేవుడు చెప్తున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అవును, కొనొద్దనే చెప్తుంది. అందుకే వద్దు, ఎలా దిగుతావు తడిచిపోతావు అని వద్దంటుంది. సరే పద మరి. కొత్త కారు వస్తుంది నాకు. స్పైడర్ మన మీద పడితే కొత్త బట్టలు వస్తాయి అంటారు. బట్టల మీద పడితే స్పైడర్ మన మీద పడితే కొత్త బట్టలు వస్తాయి అంటారు. బట్టల మీద పడితే మరి కార్ మీద పడిందంటే కొత్త కార్ వస్తుంది కదా. పర్లేదురా, కొత్త మమ్మీ వస్తుంది నా పైన ఉంటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అప్పుడు బోల్ అని కొని పెడుతూ ఉంటది నీకు. నేనైతే అన్ని అదద్ది ఇదద్ది అంటుంటాను కదా. కొత్త కార్ ఏది వస్తుంది? బెంజా? అబ్బా, కాంపిటీస్ ఆల్టో 800 వస్తుందేమో. ఏమో, మా ఆయన ఒకవేళ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తారు కదా, ఆహా మా ఆవిడికి కోరికలు ఎక్కువ అవుతున్నాయి మళ్ళీ అని అనుకుంటారు. యాక్చువల్గా వస్తే బాగుంది కొత్త కార్ కదా ప్రభంజన్. $500 కొనేసుకుంటున్నావా? పిచ్చి ఉండొచ్చు కానీ మరి అంత పిచ్చి ఉండకూడదురా. వాళ్ళని అడుగు. వాళ్ళని అడుగు, వాళ్ళు అడుగుతున్నారు ఏం కావాలని. వాళ్ళని అడుగు, వాళ్ళని ఇవ్వంటే 20 ఇవ్వరా? మీరు ఎవరైనా అలా కొంటారా అండి? అసలు ఇన్ని కార్డ్స్ వేస్ట్ కాకపోతే. ఒక్కొక్క ప్యాక్ 25 రూపీస్. ఇలా 20 ప్యాక్స్ తీసుకుంటున్నారు మా సార్. డబ్బులు కట్టు, ఇవ్వు. ఇప్పుడు డాడీ అడిగారు అనుకో, ఏం ఆలోచించి తీసుకున్నారా అంటే ఏం చెప్తావు? చూసారా వీడి పిచ్చి ఆన్సర్. పెద్ద ఎక్సెల్ చేస్తాడంట. ఏం వచ్చేసి బ్లాక్ ఎడ్జ్ అయితే బాగున్నాం. ఏంటది? బ్లాక్ ఎడ్జ్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ రేర్ కార్డ్స్. చూద్దాం. బ్లాక్ ఎడ్జ్ లేదు దేంట్లో. ఇది నాకు కావాల్సిన కార్డే, మంచిది. ఏది చూపి. ఇంకో ఎలిమినేటర్ కావాలి, అదే వచ్చింది. ఏదో సోది. నేనైతే మొక్కజొన్న పొత్తు కొనుక్కొని వస్తాను, నీకు కావాలా? అవును. వర్షంలో మొక్కజొన్న పొత్తు తింటే ఒక 2 ఇవ్వరా? డేతవి తీయండి. కొన్నే కింద ఏంటదంతా అంటే అది తీసుకో, తినేసి వెళ్దాం. బాగుందా? కూరగాయలు కొనుక్కొని వచ్చేద్దాం. తలుపు కొట్టు. భయం వేస్తుందా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకు? అదే సరే, అడుగుతారు కదరా ఏం కొన్నావని.
ఏమంటావు? వచ్చాడు పట్టాడు. బ్లౌజులు బట్టి వచ్చాడు కార్డ్స్ అది ఏం కొనుక్కోలేదు నేను అంట. బ్లౌజ్ తీసుకొచ్చాడు అమ్మ కరి చెప్తున్నాడు బాబాయ్. ఆలోచించే చెప్పండి. ఏంటి ఆలోచించావు? కార్డ్స్ ఇప్పుడు 25 రూపీస్ కొన్నాను కదా. ఓకే. లాస్ట్ టైం 25 రూపీస్ ప్యాక్ లో 2 కార్డ్స్ 70 రూపీస్ కొన్నా. ప్రాఫిట్ కదా. అమ్మా ఎవరికి అమ్మావు? ఫ్రెండ్. నోట్లో ఎందుకు బొమ్మ వచ్చేస్తున్నావు? ఎక్కడ వస్తుంది? లాలాజాబు ఊరిపోతున్నాను తినేస్తానండి. మొక్కజొన్న పొత్తు తిన్నాడు ఇప్పుడే. నీకు తేలే సారీ. దన్నాలు పెట్టేసి చూడు దండం. ఓకే అమ్మ వస్తున్నా. నాకు చేతిలో తీసుకురవి. ఎన్ని తెచ్చి మొన్న చీరలో తీసుకున్నాను. ఇవేమో కాయగూరలు. బీరకాయ కూర చేస్తా ఇప్పుడు. ఇవన్నీ తీయండి. ఏంటి చెత్త? ఏంటి మంచి చూపించి ఏమొచ్చా? బ్లాక్ ఇడ్స్ రాలే. మిర్చి కూడా రాలే. 500 ఖర్చు పెట్టు వేస్ట్గా. చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. అలాగే చెప్తావు. ఇవి చెత్త తీ ఫస్ట్ సరేనా?